హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది సండే వ్లాగ్ అండి, నిన్న తీసిన వీడియో. సండే స్పెషల్ మీరేం చేశారు అనేది కామెంట్ చేయండి. అమ్మకి చేపలంటే చాలా ఇష్టమని నానైతే నిన్న చేపలు తీసుకొచ్చారు. మాకు ఇక్కడ ఒక్కొక్క చేప 500 అండి. అమ్మ అయితే నాన్నని నిన్న తిట్టేసిందండి, చేపలు ఎందుకు తీసుకొచ్చారు అని. చికెన్ తేకుండా చేపలు తెచ్చారని నేను కూడా నాన్నని తిట్టేశాను. అమ్మకేమో చేపలు ఇష్టం, నాకేమో చికెన్ ఇష్టం. చికెన్ తేలేదని నేనైతే నిన్న ఏడ్చేశాను. ఇంకా అమ్మ అయితే నాన్నని తిట్టేసింది, పిల్లలకి ఇష్టమైన తేకుండా చేపలు ఎందుకు తీసుకొచ్చారు అని. 500 పెట్టి చేపలు తీసుకొస్తే అవి ఒక పూట మాత్రమే వస్తాయి. అదే 200 పెట్టి చికెన్ తీసుకొస్తే 2 పూటలా తినొచ్చు. పొద్దున్న వండిన చేపల కూర అయితే అయిపోయింది. మళ్ళీ నాన్నైతే చికెన్ తీసుకొచ్చారు. అదేదో పొద్దున్నే చికెన్ తీసుకురావచ్చు కదా, ఇప్పుడు తీసుకొచ్చారు, మళ్ళీ ఎవరు వండుతారు ఈ కూర అని చెప్పి అమ్మ అయితే వంట చేయనన్నది. అందుకని అయితే నేనే వంట చేసేస్తున్నాను. ఇంకా నాకు ఇష్టమైన చికెన్ కాబట్టి నేనే వండుకుంటున్నాను. ఈ చేపలు తేవడం వల్ల అమ్మ అయితే నాన్నని తిట్టేసింది. ఒక్క ఆదివారం రోజే ఇంత ఖర్చు అయితే మనలాంటి వాళ్ళకి కష్టం కదా. అమ్మ తిట్టడం కరెక్టా రాంగా అనేది మీరు కామెంట్ చేయండి. ఇంకా నాకు వచ్చినట్టయితే చికెన్ కర్రీ చేసేసాను. ముందుగా ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు వేసి మిక్సీ పట్టేశాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. అందులోనే ముందుగా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. తర్వాత అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసాను. ఒకసారి బాగా కలుపుకొని అందులో ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసి మూత పెట్టేశాను. చికెన్ మగ్గిపోయిన తర్వాత అందులోనే ఒక 2 స్పూన్స్ కారం వేసి ఒకసారి కలిపేసి అందులోనే కొన్ని వాటర్ వేసి మూత పెట్టేశాను. ఇంకా దాన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిచ్చాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను. చికెన్ మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిచ్చాను. నేనైతే చికెన్ కర్రీ ఇలానే చేస్తాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డైరెక్ట్గా ఆనియన్స్ వేసేసి కర్రీ చేస్తారు. ఇక్కడైతే ఆనియన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మిక్సీ పట్టి చేస్తారు. నాన్నకి ఇలా చేస్తానే ఇష్టం, డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసి చేసింది అయితే నచ్చదు. చివరిలో కొంచెం కొత్తిమీర వేసాను. నాన్నకి చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం, అందుకని చేపలు తీసుకొచ్చారు కదా మార్నింగ్, ఆ చేపల్లో కొన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెట్టింది. ఇంక ఇది కూడా నేనే వండేస్తున్నాను, అమ్మ వండట్లేదు. ఇంకా ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేయాలి. తర్వాత చేప ముక్కలకి బాగా పట్టించాలి ఆ మసాలా అనేది. నేనైతే చేపల ఫ్రై ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో అనేది కామెంట్ చేయండి. మసాలా మొత్తం కూడా చేప ముక్కలకి బాగా అప్లై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే చేపల ఫ్రై పెనం మీద చేస్తున్నాను. పెనం మీద చేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి, అది హీట్ అయిన తర్వాత చేప ముక్కలను వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పెనం మీద చేయడం వల్ల చేపల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చేపల ఫ్రై మీరు ఎలా చేస్తారో అనేది కామెంట్ చేయండి. ఈ చేప ముక్కలను అయితే 2 వైపులు బాగా కాల్చుకోవాలి. చేప ముక్కలన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చేపల ఫ్రై ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.